హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ బుక్. సో ప్లీజ్ సపోర్ట్ us. ఈ ఛానల్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటాం. చేపల పులుసు, చేపల ఫ్రై చేసుకుంటూనే ఉంటాం కదా అండి. ఈరోజు అపోలో ఫిష్తో స్టార్టర్స్ చేసుకుందాం. ఇందులో ముళ్ళుండవు కాబట్టి స్టార్టర్స్లా తినడానికి బాగుంటుంది. ముందుగా ముక్కలని బాగా క్లీన్ చేసుకొని అందులో నీళ్లు లేకుండా వంపేయాలి. తీసుకున్న ఫిష్ ముక్కలకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా, 2 కోడిగుడ్లు, ఫుల్ ఎగ్ తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి పట్టేలా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టండి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలకి మళ్ళీ ఒకసారి కలిపి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే అన్ని ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలు ఇలా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా ఉంటే మీరు ట్రై చేయండి. అలాగే కొంచెం జ్యూసీగా కావాలంటే అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇలా వీడియోలో చూపించేలా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాక చిన్న సైజు ఆనియన్ తరుగు వేసి వేగనివ్వండి. కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం టొమాటో సాస్, అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసి వేగనివ్వండి. ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసి టాస్ చేయండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి దించేయండి. చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్ అండి, కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు. ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక తెల్ల నువ్వులు వేసుకొని గార్నిష్ చేయండి.